50 లీటర్స్ ఆఫ్ మిల్క్ని ఇట్లాగా కోవా ప్రాసెస్ కోసం పెడతాము. ఇది 12 to 13 అవర్స్ పొయ్యి మీద ఇట్లాగే మగ్గిస్తాం అన్నమాట. అండి, నా పేరు కమల్ తేజ, మాది మచిలీపట్నం అండి, బందర్. నేను హైదరాబాద్ వచ్చి ఐటీలో జాబ్ చేశాను. ఇదే హైదరాబాద్ సిటీలో బందర్ వారి బాదం మిల్క్ అని చెప్పి చాలామంది పెట్టారు. అవన్నీ చూసి తాగుతూ ఉంటే మాకు కూడా వెళ్ళి ట్రై చేశా, కానీ అది ఒరిజినల్ రెసిపీ అని కాదు అని చెప్పి నాకు అర్థమైంది. సో తర్వాత నేను ఏం చేశానంటే, మా బ్రదర్ ఊళ్ళో ఖాళీగానే ఉంటే తనని ఇక్కడికి తీసుకొచ్చి నా ఫ్రెండ్స్ అండ్ మా తెలిసిన వాళ్ళ ద్వారా అప్సరా బాదం మిల్క్ రెసిపీ అన్నది మేము నేర్చుకొని దాన్ని అడాప్ట్ చేసుకొని మేము ఇక్కడ హైదరాబాద్లో డిఎల్ఎఫ్లో స్టార్ట్ చేసాము. సక్సెస్ఫుల్గా 1.5 year నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాము. సో నేను ఐటీ జాబ్ నుంచి దానికంటే ఇదే బాగుందని చెప్పి నేను జాబ్ నుంచి బిజినెస్లోకి టర్న్ అయ్యి దీన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇప్పుడు చేస్తున్నాను. మాకు డైలీ కస్టమర్స్ వచ్చేపాటికి ఒక 150 to 200 కస్టమర్స్ వస్తారు. మాకు ఇదే కాకోకుండా ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. టోటల్ హైదరాబాద్లో మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. మేము ఇట్లాగే బాదం మిల్క్ని ఈవెంట్స్కి సప్లై ఇస్తాము, అట్లాగే రెస్టారెంట్స్కి సప్లై ఇస్తున్నాం, అలాగే ఫ్రాంచైజెస్ కూడా తీసుకుంటున్నారు. ఏదైనా మ్యారేజ్ ఈవెంట్స్ అట్లా వాటికి కూడా మేము అన్నది బాదం మిల్క్ని సప్లై చేస్తున్నాం అన్నమాట. ఇట్లా మా బాదం మిల్క్ జర్నీ బందర్ నుంచి తీసుకొచ్చిన రెసిపీతో సక్సెస్ఫుల్గానే హైదరాబాద్లో రన్ అవుతుందండి. మా దగ్గర వచ్చేపాటికి కోవా ఐస్ క్రీము, కోవా బాదం మిల్క్, డ్రై ఫ్రూట్ బాదం మిల్క్ అండ్ కోవా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అన్న ఒక ఐటెం ఉంటుంది. అండ్ అలాగే మేము ఊరు సైడ్ నుంచి జున్ను పాలు తీసుకొచ్చి జున్నుని పాట్లో రెడీ చేసి పాట్ జున్ను అన్నది సెల్ చేస్తున్నాము. మాకు ఈ బాదం మిల్క్ స్టార్ట్ చేయడం కోసం టోటల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చేపాటికి 3.5 to 4 lakhs అయింది. దీనికోసం మేము ఈ థర్మల్ క్యాన్స్ అయినా లేదంటే కార్ట్ అయినా అన్నీ మేము మా బందర్ నుంచే తెప్పించుకున్నాము ఇక్కడికి. అండ్ అలాగే దీనికి ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, డైలీ మార్నింగ్ మాకు ఫ్రెష్ మిల్క్ వస్తాయి. ఆ మిల్క్ని ఒక 12 hours బాయిల్ చేస్తే మాకు మిల్క్ అన్నది కోవా కింద మారిద్ది. ఆ కోవాని తీసుకొచ్చి మేము ఇక్కడ ఐస్ క్రీమ్ చర్నర్ ఉంటుంది, హ్యాండ్తోనే మా వాళ్ళు ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తారన్నమాట పాత పద్ధతిలోనే. అండ్ అలాగే బాదం మిల్క్ కూడా ఆథెంటిక్ వేలో చేసి వాటిని కూడా చిల్గా సర్వ్ చేస్తూ ఉన్నట్లు. ఇవి కాకోకుండా పిస్తా మిల్క్, బాదం మిల్క్, రోజ్ మిల్క్ కూడా ఉంటుంది మా దగ్గర. మా టైమింగ్స్ వచ్చేపాటికి మధ్యాహ్నం 2 o'clock నుంచి నైట్ 12 వరకు ఉంటుందండి. అండ్ అలాగే ఫ్రైడే, సాటర్డే మాత్రం 1 o'clock వరకు నైట్ ఉంటుంది. అండ్ అడ్రస్ వచ్చేపాటికి ఇది గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఉంది కదండి, దాంట్లో స్ట్రీట్ నెంబర్ 3లో ఉంటుంది అప్సరా బాదం మిల్క్ అన్న నేమ్తో.